హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఆఫీస్ డైట్ చూద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు, వేడివేడిగా ఎలా తిన్నా బాగానే ఉంటుంది. బట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళేలోపు బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి అది చల్లగా అయిపోవడం, లేకపోతే తినాలనిపించదు, టేస్ట్ డిఫరెన్స్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను చూపించే డైట్ ఈజీగా తీసుకెళ్ళొచ్చు. మీరు ఎక్కడికైనా బాక్స్లో పెట్టుకొని ట్రావెలింగ్లో ఉన్నా కూడా కొంచెం మార్నింగ్ చేసుకొని ఈజీగా అనేది క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఈ డైట్ కూడా 1300 క్యాలరీస్లో ఉంటుందన్నమాట. సో ఆ క్యాలరీస్ రీచ్ అయ్యేంత వరకు ఉంటుంది ఈ డైట్ కూడా. అండ్ ఏ డైట్ చేసినా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గాలంటే కొంచెం కష్టమే. వర్కౌట్ లేకుండా తగ్గాలి అంటే మజిల్ అనేది ఫామ్ అవ్వదు అండ్ బాడీ కూడా షేప్లో ఉండదు, షేప్ అవుట్ అవుతుంది తగ్గేటప్పుడు. సో ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి అంటే వర్కౌట్స్ చేసుకుంటే ఆ బాడీ అనేది షేప్లో తగ్గుతుంది, తగ్గడమే నీట్గా తగ్గుతుంది, షేప్ అవుట్ అవ్వకుండా. సో ఇది అనమాట ప్రాసెస్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మార్నింగ్ లేవగానే ఏదో ఒక ఎక్సర్సైజ్ యాక్టివిటీ అయితే కంపల్సరీ. సో ఎక్సర్సైజ్ అయితే చేసేసాను, ఇంట్లోనే చేసుకుంటాను నేను మ్యాక్సిమం. దాని తర్వాత ఐ డ్రాంక్ దిస్ టీ అనమాట. ఈ టీ తీసుకున్నాను. ఇది వచ్చేసి వామ అండ్ జీలకర్ర, జీరా అండ్ సోంపు, ఇలాచి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి వేసేసుకుంటాను. 1 కప్ ఆఫ్ వాటర్లో వేసుకొని 10 మినిట్స్ మరిగించిన తర్వాత తాగేయడమే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా తగ్గుతాయి ఈ టీ తీసుకుంటే. దాని తర్వాత నేను బ్రెడ్ టోస్ట్ అండ్ ఆమ్లెట్ చేసుకోబోయాను. బట్ ఆమ్లెట్ రాలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ 100 గ్రామ్స్ అంటే 53 గ్రామ్స్ బౌల్ వెయిట్ తీసేయండి. 100 గ్రామ్స్ అయితే ఆల్ వెజ్జీస్, మీ దగ్గర ఉన్న వెజ్జీస్ తీసుకోండి. చాలామందికి బ్రాక్లీ, మష్రూమ్స్ దొరకనప్పుడు పాలక్, బీన్స్, క్యారెట్ ఏవి ఉంటే అవి, క్యాప్సికమ్, అలా మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 2 బ్రౌన్ బ్రెడ్ పీసెస్ అండ్ ఈ వెజ్జీస్ అయితే తీసుకున్నాను నేనైతే. దీంతోపాటు 3 ఎగ్స్ తీసుకున్నాను. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి 3 ఎగ్స్ అండ్ ఆయిల్ మెజరింగ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ 21 గ్రామ్స్ బౌల్ వెయిట్. నేను ఇక్కడ గీ తీసుకుంటున్నాను, లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. 10 గ్రామ్స్ తీసుకోవాలి. సో టోటల్గా 30 అయిపోతుంది అనమాట. ఇలా క్వాంటిటీ తీసుకున్న తర్వాత లేదు అంటే 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అలా వేసుకున్న చాలు. దీంతోనే మనం టోస్ట్ చేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకోవాలి, ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇదే గీ. సో ఫస్ట్ అయితే నేను బ్రెడ్ టోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. బ్రెడ్ని ఫ్రై చేసేస్తున్నాను. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని బ్రెడ్ అటువైపు ఇటువైపు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మీకు దొరికితే హోల్ వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ కాకుండా, కాకపోతే నార్మల్ బ్రెడ్స్ అలాంటివి అయితే తీసుకోకండి. అండ్ ఇక్కడ అదే గీ వేసేసుకొని దీంట్లో ఈ వెజ్జీస్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ వెజ్జీస్ అన్నీ వేసి ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మీకు కావాల్సిన మసాలాస్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. లైక్ పెప్పర్, సాల్ట్, మీకు కావాలి అంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కారం అనేది స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ధనియా పౌడర్, ఏదైనా మసాలా ఇంట్లో చేసుకున్నది ఉంటే వేసుకోండి. బయటవైతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, స్టమక్లో మంట అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది వేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మన దగ్గర 3 ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఎగ్స్ పగలగొట్టేసాను. కాకపోతే పైనంగా కదా, కింద వెజ్జీస్ అన్నీ మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఎగ్స్ అన్నీ వేసేసుకొని కొంచెం ఆ ఎగ్స్ కింద సెటిల్ అయ్యేంత వరకు కొద్దిగా స్పేస్ చేయండి ఆ వెజ్జీస్ని. ఆ వెజ్జీస్ స్పేస్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఇట్లా దూరం జరుపుతూ ఉంటే ఆ ఎగ్ అనేది కిందికి వెళ్ళి సెటిల్ అవుతుంది. సో ఫైనల్గా ఇలా సెటిల్ అయితే చేసేస్తున్నాను. కాకపోతే కొంచెమే గీ ఉంది కాబట్టి, ఆయిల్ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది తిరిగేయడానికి. బట్ చూసుకొని నిదానంగా వేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అది మొత్తం పైన లేయర్ కుక్ అవ్వకముందే కింద వెజ్జీస్ ఎక్కువగా ఉన్నాయి కదా, మాడిపోతాయని తిరిగేసాను. సో దట్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, తిరిగేసేటప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయిందనమాట. మంచిగా వచ్చింది, మ్యాక్సిమం వచ్చేస్తుందేమో అనుకున్నాను. సో ఫైనల్గా ఇలా బ్రేక్ చేసుకున్నాను. బట్ డోంట్ మైండ్ షేప్ అనమాట, షేప్ని పట్టించుకోకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, ఇది ఇలానే చెప్తుందిలే ప్రతిదానికి అనుకుంటే మీరు కూడా చేసుకొని తిన్న తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మర్చిపోకుండా.
సో ఫైనల్గా ఆమ్లెట్ని కాస్త అదేమంటారు ఇట్లా కర్రీ కాకుండా ఆమ్లెట్ కాకుండా చేసేసుకున్నాను అనమాట. కంప్లీట్గా 2 వైపులు తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసేసుకోండి. కంప్లీట్గా ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇది బ్రెడ్ పైన పెట్టేసుకొని తినేసాను. టేస్ట్ యమీగా బాగుంది. యాక్చువల్గా ఈ 2 బ్రెడ్స్ తిన్నా, 2 పీసెస్ బ్రెడ్ తిన్నా, 2 మీడియం చపాతీ తిన్నా ఈక్వల్ క్యాలరీస్ అనేవి వస్తాయి. సో మీరు ఈ ప్లేస్లో మీకు ఓపిక ఉంటే యూ కెన్ ఈట్ 2 చపాతీస్, అంతకంటే ఎక్కువ కాదు. నేనైతే ఇక్కడ బ్రెడ్ అండ్ దీని మీద బ్రెడ్ టోస్ట్ మీద ఆమ్లెట్ వేసేసుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ కంప్లీట్ చేశాను. అరౌండ్ 9 to 10 మధ్యలో తీసుకుంటాను నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. సో దాని తర్వాత లంచ్ ఈజీగా ఉండాలి కదా బాక్స్ పెట్టుకోవడానికి. సో ఐ వెంట్ విత్ మష్రూమ్ పులావ్ స్టార్టర్స్ అండ్ ఇవి పెసర్లు తెలుసు కదా, గ్రీన్ గ్రామ్స్ అవి వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను 53 గ్రామ్స్ అయితే బౌల్ పెట్టి తీసేసి మష్రూమ్స్ అండ్ 2 చిల్లీస్ అయితే వేసేసుకున్నాను. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ నేను ఇద్దరికి కుక్ చేస్తున్నాను అబ్బా. సో దట్ 1 కప్ రైస్ తీసుకున్నాను. లేదు అంటే హాఫ్ కప్పే సరిపోతుంది ఒక్కరికైతే. ఇక్కడ నేను ఇద్దరికి కాబట్టి 1 కప్ రైస్ అండ్ ఇవి కూడా కూరగాయలు కూడా మష్రూమ్స్ కూడా 100 గ్రామ్స్ దాని గురించే తీసుకున్నాను. లేకపోతే 50 గ్రామ్సే తీసుకోవాలి. ఇలా మష్రూమ్స్ ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకోవాలి ఒక్కరికైతే. ఇద్దరు కాబట్టి 100 గ్రామ్స్ అండ్ క్యాప్సికమ్ ఇంకో 50 తీసుకుంటున్నాను. సో దట్ నాకు ఈ 50 ఆ 50 100 నాకు ఈక్వల్ అవుతుంది. క్యాప్సికమ్ రైస్లోకి కాదు, స్టార్టర్ చేసుకోవడానికి. సో అది కూడా కౌంట్ చేసి చూపిస్తాను. గీ వచ్చేసి నేను ఇక్కడ 15 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది, దానికి 1 టేబుల్ స్పూన్ పడుతుంది నార్మల్గా తీసుకుంటే మీరు. దీంట్లో జీరా ఇంకా పసుపు ఇవన్నీ వేసేసుకొని చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై అయితే చేసుకోండి. అలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే ఈ పసుపు అనేది మిక్స్ అయ్యేంత వరకు అనుకోండి. ఇంకా పసుపు కంప్లీట్గా దానికి మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక 1 మినిట్. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, పెప్పర్ ఇవన్నీ వేసుకోవచ్చు. మీకు ఏవి నచ్చితే అవి, కొంచెం మసాలా అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, కంప్లీట్గా అవన్నీ వేసి ఒక 1 మినిట్ మళ్ళీ అలా ఫ్రై చేసుకోండి. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్ అయిపోతుంది కాబట్టి. జస్ట్ అలా కలుపుకోండి అంతే. 1 మినిట్ కూడా కాదు, జస్ట్ ఒక 2-3 టైమ్స్ అలా కలుపుకుంటూ ఉండండి. ఇది కాస్త కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకోవాలన్నమాట ఆ రైస్ని. ఇందులో కడుక్కోలేము కాబట్టి కడిగి పెట్టిన రైస్ వేసేసుకున్నాను. ఇదేం నానపెట్టలేదు, జస్ట్ కడుక్కున్నాను అంతే. ఇలా కడిగిన రైస్ కుక్కర్లో వేసేసుకొని ఇక్కడ నేను 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. ఎందుకంటే కొద్ది అన్నం ఉన్నప్పుడు కుక్ అవ్వడానికి ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. సో దానికోసం అని నేను 1 కప్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఒకసారి చూడండి కుక్ అయిందో లేదో, దాన్ని బట్టి మీరు ఇంకో విజిల్ పెట్టుకోవాలా వద్దా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అయితే రైస్ 2 విజిల్స్తోనే కుక్ అయిపోతుంది. సో ఇలా చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వేడిగా ఉంటుంది, తినడానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువ ప్రాసెసింగ్ టైం అనేది తీసుకోదు. ఇలాంటివి చేసుకోవడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, యమ్మీగా. సో ఫైనల్గా ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కుక్ అయిపోయింది చూడండి, పుల్లుగా భలే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హాట్ బాక్స్లో పెట్టేసుకోవడమే. అండ్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ వచ్చేసి 50 గ్రామ్స్ అంతే. బౌల్ వెయిట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ, 53 గ్రామ్స్. అండ్ ఇది వచ్చేసి 66 చూపిస్తుంది, కానీ లోపల దాని వేస్టేజ్ అంతా తీసేస్తే ఆల్మోస్ట్ 50కే వచ్చేస్తుంది అనమాట. అగైన్ అటువి 2 పీసెస్లా కట్ చేసుకున్నాను. అండ్ మన దగ్గర గీ పక్కకు పెట్టుకున్నాం కదా కొంచెం గీ, ఆ గీ కూడా వేసేసుకొని నెయ్యి కూడా దీంట్లో ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు తక్కువ ఫ్రై కావాలా ఎక్కువ ఫ్రై కావాలా అనేది మీ ఇష్టం కంప్లీట్గా. సో ఫైనల్గా ఇలా ఫ్రై అయితే చేసేసుకొని దీంట్లో మీకు కావాలంటే చిల్లీ, లేదు అంటే పెప్పర్, సాల్ట్ అండ్ ఒరిగానో అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ పెసర్లు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 30 గ్రామ్స్ అంతే.
53 గ్రామ్స్ బాల్ వెయిట్. ఇవి మార్నింగ్ నానబెట్టుకున్నాను సో దట్ ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది. మీరు మార్నింగే కుక్ చేసుకోవాలంటే నైట్ పెట్టేసుకోండి. ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ పోసి. ఫైనల్గా కుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి పులావ్ అండ్ స్టార్టర్, పన్నీర్ అండ్ క్యాప్సికమ్. నెక్స్ట్ వచ్చేసి పెసర్లు ఉంటాయి కదా గ్రీన్ గ్రామ్స్, అవి వేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ కుక్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. సో ఇలా నేను అరౌండ్ 1 to 1:30 మధ్యలో అయితే లంచ్ కంప్లీట్ చేస్తాను. ఆ మధ్యలో అయితే ఏం తీసుకోను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. నైట్ వరకు కూడా ఏం తీసుకోను. అగైన్ నైట్ జస్ట్ 3 మీల్స్ తీసుకుంటానంటే. నైట్ వచ్చేసి 1 చపాతీ అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ వంకాయలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే 2 చపాతీస్ తినొచ్చు. నాకు 1 సరిపోతుందని జస్ట్ 1 తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది.